నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యి అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ప్రస్తుతం ఆయన పెట్టిన ప్రెస్ మీట్ అయితే సంచలనంగా మారింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విజయసాయిరెడ్డి గారు సిట్ విచారణకు హాజరైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఒకసారి ఈ మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తామంటే 100 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. మరి ఏం జరగబోతుంది? వైసీపీకి ఈ ప్రెస్ మీట్ ఏ విధంగా సవాల్గా అనుంది? వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఏంటి సార్, మీరేమంటారు సార్? అంటే సాయిరెడ్డి లీక్స్ లేకపోతే సాయిరెడ్డి సర్జికల్ స్ట్రైక్స్, అంటే బాంబుల మీద బాంబులు వేస్తున్నాడు. మొన్నొచ్చి విచారణకి వేరే కేసులో కేవీ రావుని బెదిరించి కాకినాడ సెజ్, కాకినాడ పోర్ట్ 3600 కోట్ల షేర్లు మార్చుకున్న కేసులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పటం, బయటకు వచ్చేమో లిక్కర్ మాఫియా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్ అనడం. అంటే బాంబుల మీద బాంబులు వేస్తున్నాడా? ఇవాళ మళ్ళా వచ్చాడు. ఇది నిన్నే రమ్మన్నారు విచారణకి. ఈరోజు ఆయన హాజరయ్యారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర సాయిరెడ్డి 4-5 గంటలు విచారించారు. అటు కసిరెడ్డి రాజ్ తండ్రిని వేరుగా, ఉపేందర్ రెడ్డిని వేరుగా విచారించారు, ఈయన్ని వేరుగా విచారించారు. తనను అడిగిన ప్రశ్నలు, వాటికి చెప్పిన సమాధానాలు కూడా బయటకు వచ్చి మీడియాతో చెప్పాడు. ప్రశ్న 1, ప్రశ్న 2, ప్రశ్న 3 అంటూ ఆయన వరుస పెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈయన జవాబులు చెబుతూ మరి బాంబుల మీద బాంబులు వేస్తున్నాడా? తాడేపల్లి ప్యాలెస్ ఇవాళ భూకంపం ఇవాళ వచ్చిందా? ఎందుకంటే స్పష్టంగా అతను వాళ్ళు అడిగిన ప్రశ్నలు చెప్పాడు. సిట్ తనని పలానా 2019 చివరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మీరు మీటింగ్ పెట్టారా? మీ మీటింగ్కి మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ హాజరయ్యారా? అంటే హాజరైన మాట వాస్తవమే, మీటింగ్ జరిగిన మాట వాస్తవమే. రెండో మీటింగు విజయవాడ మీ విల్లాలో పెట్టారా? వీళ్ళందరూ హాజరయ్యారా? అంటే వాళ్ళు ఆ ప్రశ్న అడిగేటప్పుడే వాసుదేవరెడ్డి మాతో మాట్లాడాడు, విషయాలన్నీ చెప్పాడు అని సిట్ ముందే చెప్పడంతో ఇక తను బెసకని పరిస్థితి. అప్రూవర్గా వాసుదేవరెడ్డే మారి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మీటింగులు జరిగాయి, ఎవరెవరు ఆ మీటింగుల్లో పాల్గొన్నారు అంటూ అతను 174 వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితుల్లో ఎక్సైజ్ బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసిన సత్యప్రసాద్ అతను కూడా చెప్పాడు అని తెలియగానే ఇంకా ఇతను మొత్తం బయటపెట్టాడు. ఎవరు? జరిగింది వాస్తవం. వాళ్ళు ముగ్గురు వ్యాపారం చేసుకుంటామన్నారు. ఎవరు? మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజు, సజ్జల శ్రీధర్ రెడ్డి. నేనే ఇప్పించా 100 కోట్లు మా వియ్యంకుడు కంపెనీ అరవిందో నుంచి. శరత్ చంద్రారెడ్డి 12% వడ్డీకి ఇచ్చాడు వాళ్ళ వ్యాపారానికి. ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటి? సరే, మిథున్ రెడ్డికి ఇప్పించావు, కసిరెడ్డి రాజుకి ఇప్పించావు అంటే వాళ్ళు వేరు. సజ్జల శ్రీధర్ రెడ్డి నిన్ను అడుగుతాడా వ్యాపారం కోసం? ఆయన ఎస్పీవై రెడ్డి అల్లుడు. ఆయన అప్పట్లోనే పెద్ద పారిశ్రామికవేత్త. నంది పైపులో లేకపోతే ఆయన 2-3 సార్లు ఎంపీగా చేసినవాడు. డిస్టిలరీలు. అంటే శరత్ చంద్రారెడ్డి దగ్గర 100 కోట్లు తీసుకుని సజ్జల శ్రీధర్ రెడ్డి వ్యాపారం చేస్తాడా? అంటే ఆయన కొంచెం వ్యాపారంలో దెబ్బతింటే తిని ఉండొచ్చు. అంత పెద్ద పారిశ్రామికవేత్త అల్లుడికి ఇవేం అవసరం? ఇక్కడ కసిరెడ్డి రాజు అడిగాడా? అంటే అతనికి మరి అతను మామూలు సామాన్యమైన దీని నుంచి వచ్చిన నేపథ్యంలో అతనికి ఉంటే ఉండొచ్చు. ఇచ్చింది 100 కోట్లని ఇతను చెప్తున్నాడు. 100 కోట్లు ఇప్పించాడా, 1000 కోట్లు ఇప్పించాడా? ఇది ఇవాళ మరి శరత్ చంద్రారెడ్డి చెప్పాలి. ఎందుకంటే సాయిరెడ్డి ఒక రకంగా శరత్ చంద్రారెడ్డి పేరు ఆయనే చెప్పిన నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి గతంలో అక్కడ కూడా లిక్కర్ తెలంగాణలో అక్కడేంటి అటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత కావచ్చు, అది 100 కోట్లు స్కామ్. గమ్మత్తు చూసావా? అది 100 కోట్లు, ఇది 100 కోట్ల పెట్టుబడి. అంటే దానికి అసలు తీహార్ జైలుకి వెళ్ళాడు. ఏది? శరత్ చంద్రారెడ్డి. ఇప్పుడు మళ్ళా శరత్ చంద్రారెడ్డి ఇందులో జైలుకి పంపిస్తున్నారా? మిథున్ రెడ్డి అతను అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు.
అతనికి మీరు పెట్టించడం ఏంటి? వాళ్ళది పిఎల్ఆర్ ఇండస్ట్రీస్, అక్కడ పెద్ద కాంట్రాక్టరు, సివిల్ కాంట్రాక్టరు, అనేక ప్రాజెక్టులు కడతారు, రోడ్లు వేస్తారు, ఇన్ఫ్రా అంతా ఉన్నది. అసలు అనేక పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. మిథున్ రెడ్డికి ఇప్పించేదేముంది అంటే మళ్ళా ఇంకో మాట అన్నాడు. వాళ్ళు అడిగిన రెండవ ప్రశ్న, అదాన్ డిస్టిలరీస్కి మీకు ఏంటి సంబంధం? మీ బినామీయా డిస్టిలరీ? మీ అల్లుడు పినికే రోహిత్ రెడ్డి ఆయన పెట్టించాడంటే అది అదాన్ డిస్టిలరీ బినామీయా కాదా అనేది మరి గోడ మీద పిల్లిగా మాట్లాడుతూ అదాన్, ఆ తర్వాత మరో ఇంకొకటి, ఆ రెండిటికి మాత్రం ఆ 100 కోట్లు ఇచ్చారు. అదాన్లో 60 కోట్లు, ఆ రెండో దాంట్లో 40 కోట్లు ఇప్పించారంటూ అసలు తిరిగి ఇచ్చారు, వడ్డీ ఎగ్గొట్టారు అన్నాడు. ఆయన అన్న ఇంకో మాట ఏంటి? చాలా తెలివైన క్రిమినల్, తెలివైన మోసగాడు కసిరెడ్డి రాజు అన్నాడు. నేనే అతన్ని ఎన్ఆర్ఐ విభాగం చూడమని చెప్పాను, పార్టీ పెద్దలే అతను నన్ను పరిచయం చేశారు. అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశాడా? పార్టీ పెద్ద జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కసిరెడ్డి రాజుని విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసినప్పుడు దీనికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం దీనికి అంతటికి కింగ్ పిన్ మిథున్ రెడ్డి. 3 నెలలే ఈ స్కామ్లో నా పాత్ర. స్కామ్ అని అతను చెప్పటల్లా. కిక్ బ్యాక్స్ ఇందులో ఉన్నాయా అని అడిగితే నాకు తెలియదు అన్నాడు. మళ్ళా రెండో మీటింగ్కి ధనుంజయ రెడ్డి వచ్చాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడా అంటే వచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉంది. వాసుదేవరెడ్డి చెప్పాడు. ఈయనేమన్నాడు సమాధానం? ఆయనే చెప్తున్నాడు మీడియాతో, వాళ్ళు వచ్చినట్టు గుర్తులేదన్నాడు. అయినా మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. అంటే గుర్తు లేదన్నంతగా జ్ఞాపక శక్తి సన్నగిలిందా ఈ 3 నెలల వ్యవసాయంలోనే? ఈయన గొప్ప ఆడిటర్, ఈయనకు గుర్తున్నదేముంది? అంటే వచ్చినాక ఫిక్స్ చేస్తాడా? ఇప్పటికి మిథున్ రెడ్డితో ఫిక్సేషనా? ఇప్పుడు మిథున్ రెడ్డి వేట. రేపు వస్తాడా మిథున్ రెడ్డి? పరారియా. కాకాని గోవర్ధన్ రెడ్డి పరార్, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పరార్. మరి అతను ఆల్రెడీ హైకోర్టుని అడిగాడు విచారణ, మరి ఆడియో వీడియో రికార్డింగ్ చేయమంటే కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే జంపా మిథున్ రెడ్డి? ఎందుకంటే రేపు నోటీస్ ఇచ్చారు రమ్మని. మిథున్ రెడ్డితో పాటు ఈ డిస్టిలరీల యజమానులను కూడా పిలిచారు. ఇవాళ ఎలా అయితే సాయిరెడ్డిని, కసిరెడ్డి ఉపేందర్ రెడ్డిని విడివిడిగా వేరువేరుగా ప్రశ్నించారో రేపు అలాగే వాళ్ళను కూడా వేరువేరుగా ప్రశ్నిస్తారు. వచ్చే డిస్టిలరీ యజమాని ఎవరు? సజ్జల శ్రీధర్ రెడ్డి వస్తాడు, ఎస్పీవై రెడ్డి అల్లుడు ఉంటాడు, ఇంకా మిగతా డిస్టిలరీలు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళంతా వస్తారు. ఇప్పుడు ఈ స్కామ్ ఎంత, అసలు ఎంత కరప్షన్ జరిగింది, ఎంత కొల్లగొట్టారు, మామూళ్ళు కిక్ బ్యాక్స్, వీటన్నిటి గురించి మీడియా ప్రతినిధులు అడిగితే కిక్ బ్యాక్స్ లేవా, ఉన్నాయా నాకు తెలియదు అంటాడు. మీరు ఏదన్నా ఒత్తిడికి లోనయ్యారా, ఎవరైనా ఒత్తిడితో మాట్లాడుతున్నారా అంటే నాకెవరి ఒత్తిడి లేదంటాడు. నిన్న వస్తానన్న పెద్ద మనిషి ఇవాళ ఎందుకు వచ్చాడు, నిన్నెందుకు రాలేదు? అంటే సాయిరెడ్డి గతంలో నంబర్ 2 స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు మరి లేరా? మీ 2వ స్థానం, మీ నంబర్ 2 స్థానం సజ్జల రామకృష్ణారెడ్డి లాగేసుకున్నాడని మీరు ఈ విధంగా అసూయతో చేస్తున్నారా? అంటే 2వ స్థానం అనేది ఉందో లేదో నాకు తెలియదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను భయపడ్డాను అన్నారో ఆ తర్వాత ఆయన మీడియా సాక్షిలో, నేను పెట్టించిన మీడియాలో నాకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయో, నేను వ్యవసాయం చేస్తున్నాను అన్నదాన్ని కూడా ఎలా వక్రీకరించి చూపించారో అప్పుడే 2000 స్థానంలోకి పడిపోయా. ఇప్పుడు నేను నంబర్ 2 కాదు నంబర్ 2000 అనో ఆయన అన్న మాటలు ఎలా జగన్మోహన్ రెడ్డి మనసులో ఈయన స్థానం విరిగిపోయిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఇతనికి విరక్తి పుట్టి మరి ఈ విధంగా చెప్తున్నాడా? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఒక సంచలనం, ఒక సర్జికల్ స్ట్రైక్. ఇప్పుడు సెకండ్ ఇన్వెస్టిగేషన్, రెండో సిట్, రెండో బాంబు, మరి మూడవ ఇన్వెస్టిగేషన్, మూడో మీటింగ్ సిట్తో ఎప్పుడు సాయిరెడ్డి? నెక్స్ట్ బాంబు ఎవరిపైన? మిథున్ రెడ్డి ఫిక్స్ అయ్యాడా? మిథున్ రెడ్డి వస్తాడా, పరారవుతాడా? ఇవాళ జనమందరిలో ఆసక్తి. అసలు జగన్మోహన్ రెడ్డి మరి ప్రెస్ మీట్ ఏంటి? అతను మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు, రేపు పొద్దున మరి ఆయన వస్తే ఏం మాట్లాడతాడు?
ఓపెన్ అవుతాడా జగన్మోహన్ రెడ్డి, ఓపెన్ కాడా? జగన్ మౌనం ఇవాళ ఈ అవినీతి కుంభకోణాలన్నీ వాస్తవాలే అని తెలియజేస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్లో ఇవాళ జగన్ ఫిక్స్ అయ్యాడు. దాంట్లో నుంచి ఆయన బయటపడే ప్రసక్తి లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.